హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అబ్స్టాక్ అకౌంట్ ఉపయోగించి కవర్ ఆర్డర్ సిఓ ఆర్డర్ని ఏ విధంగా ప్లేస్ చేయాలి, అసలు సిఓ ఆర్డర్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీరందరూ కలిసి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో డైలీ అనాలిసిస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇవ్వడంతో పాటు ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలో కూడా చెప్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన సబ్జెక్ట్ ఏంటి? కవర్ ఆర్డర్ని ఏ విధంగా ఉపయోగించాలి. ప్లస్ నేను దీనికోసం బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ బై సైడ్ చూస్తున్నాను. ఫస్ట్ నేను బై సైడ్ అన్నప్పుడు కవర్ ఆర్డర్ ఏ విధంగా చేయాలన్నప్పుడు బై తీసుకున్నాక క్వాంటిటీ అనేది ఇస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వాంటిటీ అనేది మీ ఇష్టం, మీ రిస్క్ రివార్డ్ బట్టి మీరు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ తీసుకోవచ్చు. ఫ్యూచర్లైనా ఆప్షన్స్లైనా మనకి ఫ్యూచర్స్లో ప్లస్ ఈక్విటీలో సేమ్ ఉంటుంది. ఆప్షన్స్ అనేది నెక్స్ట్ పార్ట్. ఫ్రెండ్స్, ఇందులో ఆప్షన్స్ అనేది నేను ఏం చెప్పట్లేను. ఇలా మనం క్వాంటిటీ ఇస్తాము. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంట్రాడే మాత్రమే కవర్ ఆర్డర్ పనిచేస్తుంది. ఇంట్రాడే తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం మనం? కవర్ ఆర్డర్ అంటే సిఓ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది. మార్కెట్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాం. మార్కెట్ అంటే ఏంటంటే ప్రైస్ ఇప్పుడు 3186 రూపీస్ నడుస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మార్కెట్ ఇచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ ఏంటంటే ఇక్కడ మనకు చూపిస్తుంది స్టాప్ లాస్ ఎంత ఇవ్వాలని చెప్పేసి. నేను 3188 అంటే నేను ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ ఇద్దాం అనుకుంటున్నాను. అంతేంట 3179 స్టాప్ లాస్ అనేది ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను? రివ్యూ కొట్టేస్తే ఏమవుతుంది? కవర్ ఆర్డర్ రెడీగా అవుతుంది. మార్కెట్ ఆర్డర్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఎంతైతే ఉందో ఎంత తీసుకొని స్టాప్ లాస్ అనేది మనకి 10 రూపీస్ స్టాప్ లాస్ అనేది ఇస్తుంది. ఇందులో టార్గెట్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, టార్గెట్ ఎందుకు ఉండదు అంటే మన స్టాప్ లాస్ 10 రూపీస్ తీసుకున్నాం. సపోజ్ మార్కెట్ 10 రూపీస్ తగ్గింది అంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, లాస్ట్లో క్లోజ్ అవుతుంది. ఇదే మార్కెట్ మనం బై చేసిన దగ్గర నుంచి ఒక 10 రూపీస్ పెరిగింది అంటే మనం అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 3189 స్టాప్ లాస్ అనేది పెంచవచ్చు. అప్పుడు మనం మోడిఫై చేస్తే ఏమైందంటే మనం ఇచ్చిన స్టాప్ లాస్ పైకి వెళ్ళిపోయి మన టార్గెట్ అనేది ఇంకెంతైనా సరే ఇంకా సపోజ్ మళ్ళీ ఇంకా 10 రూపీస్ పెరిగింది. ఫ్రెండ్స్, అప్పుడు మనం ఏం చేస్తాం? 3200. ఇందులో ఉన్న మంచి ట్రిక్ ఏంటంటే మనకు మార్కెట్ ఒకసారి పైకి పెరుగుతున్నప్పుడు మన స్టాప్ లాస్ అనేది మార్చుకుంటూ మనకి ఎంత ప్రాఫిట్ వరకు వస్తే అంత ప్రాఫిట్ వెనకకి ఈజీగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, కవర్ ఆర్డర్లో ఉన్న మంచి టెక్నిక్ అనమాట ఇది. అప్పుడేమైతే మనకి 100 రూపీస్ ఉంది అనుకోండి. ఫ్రెండ్స్, మన 10 రూపీస్ని మార్కెట్ పెంచుకుంటూ వెళ్తాం. మనకు 50 పాయింట్స్ వచ్చింది టార్గెట్, అప్పుడు మనది ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇది. ఫ్రెండ్స్, స్టాప్ లాస్ 10 రూపీస్ ఇస్తే స్టాప్ లాస్ అయింది. మార్కెట్ మనకి ఎంత కావాలో మన స్టాప్ లాస్ని పైకి తీసుకుంటూ వెళ్ళి మనకు ఎంత ప్రాఫిట్ కావాలంటే అంత ప్రాఫిట్ తీసుకుంటాం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కోసారి మనం మార్కెట్ వాడతాం. ఫ్రెండ్స్, అప్పుడు ఏమైంది? స్టాప్ లాస్ ఒక 2 రూపీస్, టార్గెట్ ఒక 2 రూపీస్ ఇస్తాం. అప్పుడు ఏమైందంటే 2 రూపీస్ ఇచ్చిన టార్గెట్ ఒక 10 రూపీస్కి వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము. అదే కవర్ ఆర్డర్లో అయితే ఏమైందంటే మనకు వచ్చిన టార్గెట్ని మన స్టాప్ లాస్ని మార్చుకుంటూ పైకి వెళ్ళి మనం ఎంత ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే సెల్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం. సెల్ సైడ్ కూడా అంతే. ఇక్కడ క్వాంటిటీ ఇస్తాం మనం, తర్వాత వచ్చి ఏం చేస్తాం? ఇంట్రాడే తీసుకుంటాం, తర్వాత ఇక్కడ కవర్ ఆర్డర్ తీసుకుంటాం. మార్కెట్ అంటే సేమ్ మార్కెట్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు 3190 నడుస్తుంది. 10 రూపీస్ స్టాప్ లాస్ ఉంటే 3180 ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తాం మనం? రివ్యూకి వెళ్ళేసి 3180 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక్క నిమిషం, నేను 3189 నడుస్తుంది. నేను ఇక్కడ బిట్వీన్ అంటే 3585 3190 అండ్ ట్రిగ్గర్ బిట్వీన్ అంటే మధ్యలో చూడాలి. ఇక్కడ మనకి చూపిస్తుంది ఈజీగా 3189 ఇస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి ఒక్క నిమిషం. 3191 3191 మధ్యలో ఉంది. ఫ్రెండ్స్, అంటే మనకి ఏం చేస్తాము? 3200 తీసుకుందాం. 3200 తీసుకుంటే ఇప్పుడు మనకి ఆర్డర్ అనేది ఇక్కడ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఏదైతే ఇవ్వాలో స్టాప్ లాస్ ఇచ్చే ప్రైస్ కూడా బిట్వీన్ అంటే మధ్యలో స్టాప్ లాస్ మన రిస్క్ రివార్డ్ అని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసి రివ్యూ కొడితే అయిపోతుంది. ఇది మార్కెట్లో ఆర్డర్ అనేది తీసుకుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏమైతే లిమిట్ అంటే ఏంటంటే మనం ఇక్కడ 3192 నడుస్తుంది. 3192.50లో నేను సెల్ చేద్దాం అనుకుంటా. స్టాప్ లాస్ ఏంటి? ఇక్కడ చూపిస్తుంది 3192.50 నుంచి 3500 వరకు కూడా మన స్టాప్ లాస్ అని ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదా మనం అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా స్టాప్ లాస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకు నేను ఇలా కవర్ ఆర్డర్ అనేది బెస్ట్ ఉంటుంది అంటుంటే మనకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు మన ప్రాఫిట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటే మన స్టాప్ లాస్ అనేది పైకి మార్చుకుంటూ వెళ్తే ఏమైందంటే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా మనం తీసుకొని
ప్రాఫిట్లోకి అనేది ఉంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.